జై గురునాథ మహారాజ్. గురు పౌర్ణమి రాబోతుంది. గురు పౌర్ణమి సందర్భంగా అసలు గురు అంటే ఎవరు అనేది మనమందరం తెలుసుకోవాలి. వేమన యోగీశ్వర్లు ఒక మాట అంటారు, కారు కారు గురులు కాగునింతము చెప్ప శాస్త్రపాఠములు చదివి చెప్ప ముక్తిదారి చూపు మూలము గురుండురా విశ్వదాభిరామ వినురవేమ. ఏంటి దీని అర్థం? శాస్త్ర పాఠములు చదివినంత మాత్రాన, కంఠపాఠం చేసినంత మాత్రాన, ఇతరులకు చెప్పినంత మాత్రాన, లోకంలో గౌరవం పొందినంత మాత్రాన గురువులు కారు అని చెప్తారు వేమన యోగేశ్వర్లు. మరి ఎవరు గురువు అనేది కూడా రెండవ పాదంలో వేమన చెప్పడం జరిగింది. ఏమంటున్నారు? ముక్తిదారి చూపు మూలము గురుడురా. ముక్తిదారి ఏంటి అంటే మనలో ఉన్నటువంటి ప్రాణదర్శనం. దాన్నే శాస్త్రీయ పరిభాషలో ఆత్మదర్శనం, నిరాకార దర్శనం, పరబ్రహ్మ దర్శనం నాకు దారి చూపాలి, వారిని గురువు అంటారు అని చెప్పడం జరుగుతుంది. ఇదే విషయాన్ని సుస్పష్టంగా సులభంగా లోకానికి అర్థమయ్యేలాగా జగద్గురు శ్రీ రమణానంద మహారాజు వారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ప్రాపంచికంగా నిన్ను నడిపిస్తూ, ఆధ్యాత్మికంగా కూడా నీతో సాధన చేపిస్తూ, నీ సమస్యల నుంచి నిన్ను బయటేస్తూ, ఆధ్యాత్మికంగా ధ్యానములో నిన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్తూ, నీ కర్మలతో తానే పోరాటం చేస్తూ, నిన్ను ఆఖరికి తనంతటి వాడిగా, శివుడంతటి వాడిగా తీర్చిదిద్దేవారే గురువు అని చెప్పడం జరిగింది జగద్గురు శ్రీ రమణానంద మహారాజ్ వారు. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో కూడా మానవాళిని సుస్పష్టంగా సులభంగా నడిపిస్తున్నారు జగద్గురు రమణానంద మహారాజ్ వారు. రమణానంద మహారాజ్ శిష్యులందరూ కూడా సంసారులే, ఉద్యోగాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. దాంతోపాటు ఆధ్యాత్మిక ప్రయాణం కూడా జగద్గురువుల వారు చేపిస్తున్నారు. అది రమణానంద మహారాజ్ యొక్క వైభవం. గురు పౌర్ణమి సందర్భంగా రమణానంద మహారాజు వారికి మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఓం నమ శివాయ.